హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అనిల్ రావిపూడి గారి కొత్త సినిమా ఎప్పుడు అని చెప్పేసి మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో ఆ హీరోతో ఉంటుంది, ఈ హీరోతో ఉంటుంది అని చెప్పేసి చర్చలు ఇవన్నీ కూడా జరగడం మనం చూస్తాం. సో ఇప్పుడు అఫీషియల్ గా అనిల్ రావిపూడి గారే ప్రకటించేసుకున్నారు తన సినిమా అటు వెంకటేష్ గారితో, కళ్యాణ్ రామ్ గారితో ఉంటుందని చెప్పేసి. సో మరి వచ్చే సంక్రాంతికి రానున్న ఈ సినిమా ఎలా ఉండబోతుంది, మరి కాంబినేషన్ ఎలా ఉంటుంది అని చెప్పేసి ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ నారాయణ రాజు గారు ఉన్నారు. వారిని అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, 2 సంక్రాంతులకు 2 బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టారు, ఇండస్ట్రీ హిట్లు కొట్టారు అనిల్ రావిపూడి గారు. సో ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సంక్రాంతికి కూడా తన సినిమాను ప్రిపేర్ చేసేసుకున్నారు. అయితే ఈసారి ఇద్దరు హీరోలు, ఒకటి వెంకటేష్ గారు, కళ్యాణ్ రామ్ గారు. మరి కాంబినేషన్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారిపోయింది. ఎలా అనిపించింది సార్ మీకు? యాక్చువల్గా మన శంకర వరప్రసాద్ గారి సినిమా తర్వాత అనిల్ రావిపూడి మరింత ఫామ్ లోకి వచ్చాడు. అంటే చిరంజీవికి కూడా ఒక ఇండస్ట్రీ హిట్ సినిమా ఇవ్వడంతో ఈ అనిల్ రావిపూడి ఏ హీరోతో అయినా కూడా ఒక అద్భుతమైన విజువల్ వండర్ అందిస్తాడు అన్న భావన కలిగింది. సహజంగానే ఆ సినిమా పూర్తి కావడంతో నెక్స్ట్ సినిమా ఏమిటి అని చర్చ మొదలైంది. అనిల్ రావిపూడి నోరు విప్పి చెప్పనప్పటికీ వెంకటేష్తో తన తదుపరి సినిమా చేస్తాడు అని లీకేజీలు అయితే క్లారిటీగా ఉన్నాయి. దానికి తగినట్టుగానే వాళ్ళ మూమెంట్స్ కూడా ఉన్నాయి. తర్వాత అనిల్ రావిపూడి కొంత సందర్భాలు వచ్చినప్పుడు ఏమంటూ వచ్చాడంటే తను ఇంకా వైజాగ్ వెళ్ళాలి, వైజాగ్లో కథ అన్వేషణ చేయాలి, ఇంకా స్క్రిప్ట్ దశలోనే ఉంది, ఇంకా స్పష్టత లేదు అని అన్నాడు. ఈలోపు మనకు వెంకటేష్ సినిమాలో మరో హీరో కూడా ఉంటాడు. అనిల్ రావిపూడి కూడా ఇప్పటి వరకు ఓన్లీ లోకల్ లాంగ్వేజ్ చేస్తున్నాడు కదా, ఆయనకు కూడా ఒక అదర్ లాంగ్వేజ్ అంటే ఒక పాన్ ఇండియా స్థాయిలో సినిమా చేయాలన్న ఆలోచన ఉన్నట్టుగా ఉంది. దాంతో మలయాళంలో ఫాజిల్ గురించి కొంత ఎంక్వైరీ చేసినట్టుగా సమాచారం ఉంది. అక్కడ ఏదో వర్కౌట్ కాలేదు. దాంతో మళ్ళీ తమిళ్లో కార్తీ ఆల్రెడీ మనకు తెలుగులో సినిమాలు చేసినాడు, తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది కదా, వెంకటేష్ అండ్ కార్తీ కాంబినేషన్ బాగుంటుంది అని. ఇవేమీ అనిల్ రావిపూడి చెప్పిన విషయాలు కాదు, సోషల్ మీడియా చెప్పిన విషయాలు. అవును, ఇది చర్చ జరుగుతుండగా ఈ ఫాజల్ కావచ్చు, కార్తీక్ కావచ్చు, రెమ్యునేషన్ విషయం కూడా చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా కళ్యాణ్ రామ్ పేరు ముందుకు వచ్చింది. కళ్యాణ్ రామ్ అంటే అందరికీ తెలుసు కదా, అనిల్ రావిపూడికి సినిమా లైఫ్ ఇచ్చిన హీరో అండ్ ప్రొడ్యూసర్. అవును సార్. సహజంగా అనిల్ రావిపూడి కొంత ఫామ్లోకి వచ్చాక తనకు ఎప్పుడైతే లైఫ్ ఇచ్చారో ఆ సంస్థకు మరో సినిమా చేస్తాడు అని అనుకున్నారు. గతంలో సురేందర్ రెడ్డి అతనొక్కడే సినిమాకు డైరెక్టర్గా ఇంట్రడ్యూస్ అయ్యాక తను కొంత ఎదిగాక ఆ సంస్థకు మొదలు సినిమా చేశాడు. అదే ఫార్మేట్లో చేస్తాడు, కొంత డిస్కషన్లో ఉంది అని అనుకుంటున్నప్పుడు సినిమా చేయడం కంటే కళ్యాణ్ రామ్కు ఇందులో ఒక ప్రధాన పాత్ర ఇవ్వడం అనేది వర్కౌట్ అయినట్టుగా ఉంది. పైగా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే అనిల్ రావిపూడి మీద కొంత ఒత్తిడి కూడా పెరిగింది. పలానా హీరోని తీసుకుంటే బాగుంటుంది, పలానా హీరోతో చేయండి అంటూ కొంత, అంటే ఆయనతో సన్నిహితంగా ఉన్న వాళ్ళు కూడా చెప్పసాగారు. ఆ క్రమంలో అక్కినేని కుటుంబం నుంచి కావచ్చు, ఘట్టంనేని కుటుంబం నుంచి కావచ్చు, నందమూరి కుటుంబం నుంచి కావచ్చు కొన్ని పేర్లు పరిశీలనకు వచ్చినట్టుగా కొంత సమాచారం ఉంది. ఇది ఇంకా ముందుకెళ్ళి అనవసరంగా సోషల్ మీడియాలో రచ్చరచ్చ పలానా హీరో అనుకున్నాడు అంటే కార్తీ ఫాజల్ వేరు, ఈ తెలుగు హీరోలు పలానా పేరు అనుకున్నాడు వాళ్ళతో చేయట్లేదంటే మైనస్ అవుతుంది. ఈ వివాదం లేకుండా ఉండేందుకు, దీనికి చెక్ పెట్టేందుకు ఆయన దగ్గర కథ ఉందో లేదో కానీ వెంకటేష్ అండ్ కళ్యాణ్ రామ్ అంటూ అనౌన్స్ చేశాడని నేనైతే అనుకుంటున్నాను. అలా సార్, ఇది మళ్ళీ వచ్చే సంక్రాంతికి ఆయన రెడీ చేస్తున్నారు. సో మామూలుగా ఇప్పుడు అనిల్ రావిపూడి గారు సంక్రాంతి డైరెక్టర్ గా కూడా మారిపోవడం చేస్తాం. దాదాపు ఆయన సినిమాలన్నింటి కూడా సంక్రాంతికి వస్తున్నాయి. అయితే ఈ సంక్రాంతికి రావడం పట్ల ఇప్పుడు సంక్రాంతికి ఎక్కువ సినిమాలు వస్తూ ఉంటాయి కాబట్టి మిగతా సినిమాల మీద కూడా ప్రభావం చూపిస్తూ ఉన్నాయి. ఈవెన్ నాగవంశి గారు ఒక సందర్భంలో డాకు మహారాజ్ కు ఎక్కువగా ఆశించినంత స్థాయి కలెక్షన్స్ రాకపోవడానికి కారణం సంక్రాంతికి వస్తున్నామని చెప్పారు. ఈ ఇయర్లో మనశంకర్ వరప్రసాద్ గారు కూడా మిగతా సినిమాల మీద ప్రభావం చూపించిందన్నారు. మరి వచ్చే సంక్రాంతికి అనిల్ రావిపూడి గారు సిద్ధమైపోయారు కాబట్టి మిగతా సినిమాలు ఏవైతే ఉంటాయో అవి ఏమన్నా బ్యాక్ అయ్యే అవకాశం ఏమన్నా ఉన్నాయా సార్? ఇప్పటి వరకు అనిల్ రావిపూడి మన చిరంజీవి సినిమాతో కలిపితే 9 సినిమాలు చేశాడు. 9లో 2 మాత్రమే సంక్రాంతికి వచ్చాయి. 3 సహజంగా ప్రతి డైరెక్టరు సెకండ్ హాఫ్కి వెళ్ళినప్పుడు అంటే నవంబర్ డిసెంబర్కి వెళ్ళినప్పుడు సంక్రాంతికి వద్దామని అనుకుంటారు. సంక్రాంతికి రావడం, సక్సెస్ సాధించడం అనేది చాలా కాలంగా ఉంది. ఒక అనిల్ రావిపూడి సినిమా వస్తుంది కాబట్టి అది ఖచ్చితంగా 100-200 కోట్లు వసూలు చేస్తుంది కాబట్టి మనకెందుకు అంటూ మిగతా హీరోలు ఏవి డ్రాప్ కారు. ముఖ్యంగా బాలకృష్ణ లాంటి హీరో అసలు డ్రాప్ కాడు. కాబట్టి అదొక ఇంపార్టెన్స్.
అనిల్ రావిపూడి వచ్చినా మరొకరు వచ్చినా ఆ జనవరి పోటీలో సంక్రాంతి పోటీలో నిలవాలనుకున్న ఏ సినిమా కూడా వెనక్కి వెళ్ళదు. అలా అనుకుంటే మెగాస్టార్ చిరంజీవి అనిల్ రావిపూడి సినిమా 2026 జనవరికి వచ్చినప్పుడు దాని వెనక వచ్చిన ఏ సినిమాలు నవీన్ పొలిశెట్టి సినిమా, శర్వానంద్ సినిమా, రవితేజ సినిమా. అవును, ఇవి వెనక్కి వెళ్ళాలి కదా. అంటే అప్పటికి ప్రీవియస్ ఆయన హిట్ ఉంది. అయినప్పటికీ చిరంజీవి వెంకటేష్ కాంబినేషన్ సినిమా వచ్చినా వాళ్ళేమి వెనకడుగు వేయలేదు. పైగా నేను చెప్పిన సినిమాలన్నిటికీ మంచి కమర్షియల్ సక్సెస్ కూడా వచ్చింది. రేంజ్ కొంత తగ్గి ఉంటుందేమో ట్రేడ్ వర్గాల ప్రకారం, అంతే తప్ప అవేమి చిరంజీవి సినిమా హిట్ అయినంత మాత్రం అవేమి ఫ్లాప్ కాలేదు. కాబట్టి అనిల్ రావిపూడి సినిమా వస్తుందంటే మిగతా వాళ్ళు సర్దుకోవడం వెనక్కి వెళ్ళడం లాంటిది ఉండే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు. ఈ మధ్య నాగార్జున సినిమా, చిరంజీవి సినిమా, బాలకృష్ణ సినిమాతో పాటుగా వెంకటేష్ సినిమా అంటే అనిల్ రావిపూడి సినిమా ఉంటుందని చర్చ కూడా జరుగుతుంది. ఈ 5-6 సినిమాల మధ్య సంక్రాంతికి ఖచ్చితంగా పోటీ ఉంటుంది. ఎవరు వెనకడుగు వేయరు, ఏదైనా ట్రేడ్ బిజినెస్ సమస్య ఉంటే తప్ప. ఓకే సార్, మళ్ళీ ఇద్దరిని పెట్టేసి ఫన్ జనరేట్ చేసే సినిమానే అనిల్ రావిపూడి గారు తీస్తారా, లేకుంటే ఏమన్నా కొత్తగా ప్రయోగం సార్ ఏదన్నా వేరేగా ట్రై చేద్దామన్న ఒక ఆలోచనతో వెళ్తారా సార్? అంటే వెంకటేష్ గారు కావచ్చు, లేకుంటే కళ్యాణ్ రామ్ గారు కావచ్చు, వీళ్ళ ఇద్దరిని ఎలా చూపిస్తారు? అనిల్ రావిపూడి ఇప్పటి వరకు వచ్చిన మన సినిమాలని చూస్తుంటే దాదాపుగా అన్ని సినిమాల్లో హీరోలకు పోలీస్ క్యారెక్టర్లే ఇస్తున్నాడు. పైగా మిడిల్ క్లాస్ నేపథ్యం, మహిళా క్యారెక్టర్లకు అంటే ఫీమేల్ క్యారెక్టర్లకు కూడా ఇంపార్టెన్స్ ఉంటుంది. వీటన్నిటికీ బలం చేయడానికి ఎంటర్టైన్మెంట్ పెట్టుకుంటున్నాడు. అది ఆయనది సక్సెస్ ఫార్ములా. అది దాన్ని వదిలి అయితే పక్కకి వెళ్తాడని నేనైతే అనుకోను. మళ్ళీ వెంకటేష్ అనగానే మనం ఎలాంటి ఎక్స్పెక్ట్ చేస్తాం? ఎంటర్టైన్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తాం. కళ్యాణ్ రామ్ అంటే సీరియస్ మాస్ హీరో అనుకుంటందుకు వీల్లేదు. ఆయన పటాసు లాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేసి సక్సెస్ కొట్టిన హీరో. వెంకటేష్ అండ్ కళ్యాణ్ రాము మనకు తెలిసిన ప్రకారం బావమరిది లాంటి తరహా క్యారెక్టర్లు అంటుండ్రు. అదే కాన్సెప్ట్ అయితే ఖచ్చితంగా అది ఎంటర్టైన్మెంట్ క్యారెక్టర్ సినిమానే అవుతుంది. అనిల్ రావిపూడి కూడా ఇప్పుడు కొత్త ప్రయోగం చేసి మళ్ళీ ఇబ్బందులు పడడం ఎందుకన్న ఆలోచన కూడా ఆయనకు ఉండి ఉంటుంది. నాకు తెలిసి ఈవీవి తరహా డైరెక్టర్ అయినా ఈవి సత్యనారాయణ ఏ కథ ఇచ్చినా సరే తనదైన ఎంటర్టైన్మెంట్ ఫార్మేట్లోనే ప్రజెంట్ చేసేవాడు. బాలకృష్ణ హీరో అయినా, చిరంజీవి హీరో అయినా, నాగార్జున వెంకటేష్ లాంటి హీరో ఎవరైనా సరే తన తరహాలోనే తీసేవాళ్ళు. అలాగే ఇప్పటి వరకు వెంకటేష్తో ఆయన 3 సినిమాలు చేస్తే 3 సక్సెస్. ఇదంతా ఎంటర్టైన్మెంట్ ఫార్ములా కాబట్టి మళ్ళీ వెంకటేష్తోని 4వ సినిమా కూడా అదే వినోదానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇది మల్టీ స్టారర్ అని నేను అనను, మల్టీ హీరో సినిమా. వెంకటేష్ స్టార్డంతో పోలిస్తే కళ్యాణ్ రామ్ స్టార్డం కొంత తక్కువ కాబట్టి మల్టీ హీరో సినిమా ఇది. ఓకే సార్, ఇది ఎక్కువగా కళ్యాణ్ రామ్ గారికి కలిసి వస్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన సినిమాలు చూస్తే అడపదడప ఒక హిట్ కొడుతున్నారు, ఆ తర్వాత కాస్త బ్యాక్ ఫుట్ వేస్తున్నారు. మరి ఈ సినిమాతో మరొకసారి కంబ్యాక్ ఇస్తారా? పటాస్ రేంజ్ లో లాంటి హిట్ సంపాదిస్తారు? అవును, ఇప్పుడు రేపు వెంకటేష్ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయితే ఆ సినిమాలో కళ్యాణ్ రామ్ కూడా ఉంటాడు. అవును, ఆ సినిమా ఫలితంలో అందులో యాక్ట్ చేసిన అందరికీ భాగస్వామ్యం ఉంటుంది. కొత్తగా వాళ్ళకి వచ్చే మైలేజ్ ఏముంటుంది? ఇప్పుడు కళ్యాణ్ రామ్ కొత్తగా ఇంట్రడ్యూస్ అయిన వ్యక్తి కాదు, చాలా సినిమాలు ఆయన సొంత బ్యానర్లో చేస్తుండ్రు. నిజానికి మిగతా హీరోలో అంత సీరియస్ గా కూడా ఆయన చేయట్లేదు. తర్వాత ఆయన బ్రదర్ ఎన్టీఆర్ ఉన్నాడు కదా, ఎన్టీఆర్ సినిమాల నిర్మాణంలో భాగస్వామిగా కూడా ఉంటున్నాడు. అంటే ఆ బాధ్యతలు కూడా చూసుకోవాలి, కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి. కాబట్టి ఒక సరదాగా నేను చేస్తున్నట్టు కానీ సీరియస్ ప్రొఫెషన్ లా ఆయన తీసుకున్నట్టు మనకి ఎక్కడా కనిపించదు. ఈ సినిమా వెంకటేష్ కాంబినేషన్ సినిమాలో హిట్ అయితే ఆ హిట్ సినిమాలో ఆయన ఒకటిగా ఉంటాడు. కొత్తగా ఆయనకు వచ్చే మైలేజ్, స్టార్డమ్ ఇవన్నీ ఏమి ఉంటాయని నేనైతే అనుకోను. అలా రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్.